అసలు తెలంగాణ శ్రీనివాసుల సంస్థ దీని గొప్పతనం ఏంటి? సంస్థ శ్రీనివాసులందరికీ కూడా నమస్కారం. తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ ఈ మధ్య కాలంలో ఇప్పుడున్నటువంటి కాలంలో చాలా చాలా చర్చనీయమైనటువంటిది ఈ యొక్క విషయం. అసలు తెలంగాణ శ్రీనివాసుల సంస్థ దీని గొప్పతనం ఏంటి, ఉద్దేశం ఏంటనే ఒక భావన ఆలోచన మనందరిలో రావచ్చు. ఈ తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ అనేది ఒక వర్గంగాను లేదా ఒక పార్టీ పరంగాను మరే ఇతర విషయాల పరంగాను ఏర్పడినటువంటి సంస్థ కాదు. కేవలం ఏకనామం అనగా ఒకే నామమైనటువంటి శ్రీనివాస నామంతో ఏర్పడినటువంటి ఈ సంస్థ తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ. ఈ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమములను, అదేవిధంగా అవగాహన కార్యక్రమములను, అంతేకాకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడాను అనేక రకాలను చేసింది. ఈ కార్యక్రమాలన్నింటిని కూడాను పరిగణలోకి తీసుకొని వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వారు రికార్డును శ్రీనివాసుల సేవా సంస్థకి అందింపచేయడానికి అత్యంత చేరువలోనే ఉన్నారు. ఆ రికార్డును మనం సాధించబోతున్నాం. అందువల్ల నా ఆత్మీయ శ్రీనివాస మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించేసి 26 అక్టోబర్ 2025 ఆదివారం రోజున PVR ప్లాజా, మల్కాపూర్ రోడ్, శాతవాహన యూనివర్సిటీ దగ్గర, కరీంనగర్ దగ్గర ఉన్నటువంటి ఫంక్షన్ హాల్ కి అందరూ కూడా తప్పకుండా కార్యక్రమాలకు రాగలరు. శ్రీనివాసుల ద్వితీయ వార్షికోత్సవ వేడుక అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. కావున మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మీ వంతుగా కూడా పాత్ర పోషించగలరని ప్రతి ఒక్కరిని కూడాను ఈ యొక్క మీడియా పరంగా నేను కోరుచున్నాను. ఈ కార్యక్రమం అంతా కూడాను మా ఆత్మీయ మిత్రుడైనటువంటి ఉట్కూరు శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. వారు ఈ సంస్థను ముందుగా ఒక చిన్నగా సంస్థగా ఏర్పాటు చేసేసి, ఒక గ్రూపుగా ఏర్పాటు చేసేసి అందరితో మమేకమై అందరితో కలుపుగోలుగా ఉంటూ ఒక సంస్థను ఒక విజయవంతమైన సంస్థగా వారు ఏర్పాటు చేయడంలో ఎంతో కృషి చేశారు. వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఒక సంస్థను ఏర్పాటు చేయాలి, ఆ సంస్థ దిగ్విజయంగా నడవాలి అంటే చాలా చాలా కృషి కావాలి. మన ఇంటిని మనము సంజాయించుకోవాలి అంటే, మనం నడుపుకోవాలి అంటేనే ఎన్నో రకాలైన సమస్యలు వస్తుంటాయి. కానీ వారు అందరితో మమేకమై ఏకమై కలుపుగోలుగా కలివిడిగా ఉంటూ ఈ సంస్థను 2 సంవత్సరాలుగా చాలా చక్కగా నడిపిస్తూ వస్తున్నారు. వారికి మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. సో నా ఆత్మీయ శ్రీనివాస మిత్రులారా, అందరూ కూడా 26/10/2025 ఆదివారం రోజున ఉదయం 8 గంటలకే ఆ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి అందరూ కూడా దిగ్విజయం చేయగలరు. కార్యక్రమం అనంతరం అందరికీ కూడాను ఈ యొక్క భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కావున అందరూ కూడా స్వీకరించగలరు. అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను ఇంకా ముందు చేస్తూ ఉంటాము. కాబట్టి సేవా కార్యక్రమాలు అందరూ కూడా తోడ్పడండి. మీ వంతుగా సహాయం కూడా చేసే ప్రయత్నం తప్పకుండా అందరూ కూడా చేయండి. మరొకసారి అందరికీ జై శ్రీరామ్, జై శ్రీనివాస, నమో నమో వెంకటేశ, గోవింద గోవింద. నేను మీ పైడ శ్రీనివాస్, తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ సేవకుని. గోవింద గోవింద.